మొట్టమొదటిగా ఈ మునుగోడు కాన్ఫరెన్స్ లో మరుగుడ మండలంలో పెద్ద హాస్పిటల్ కట్టారు సార్, పెద్దగా ఉంది అది. కానీ అక్కడ అది ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ లేరు. ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అది ఇప్పుడు గతంలో చౌటుప్పల కాడ ఒక 30 పడకల ఆసుపత్రి ఉండేది. నేను రాజీనామా చేసిన తర్వాత 100 పడకల ఆసుపత్రి వచ్చింది. అంత ముందుకు మరుగుడ మండలంలో నా రాజీనామా వరకు కూడా బిల్డింగ్ కట్టి కూడా సిఎస్సి దాన్ని ఓపెన్ చేయలే, కానీ అప్పటికప్పుడు చేసిండ్రు. నేను మీకు అందరికి కూడా ఈ మీడియా ఛానల్ తెల్లవారి తర్వాత మీడియా ఛానల్ ద్వారా ఒకటి చెప్తున్నా. నిన్న నేను దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రితోటి మన మున్గోడు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసిన. ఈ మున్గోడు నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ సబ్ సెంటర్లు కానీ కరెక్ట్ లేవు. ఈ పేదోళ్ళందరూ ఆర్ఎంపీ డాక్టర్లతో ద్వారా పోవడం వల్ల ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎల్బీ నగర్ పోతే కమిషన్ తీసుకొని 30% లక్షల రూపాయలు పేదోళ్ళ రక్తం తాగుతారు అని చెప్పి గత అసెంబ్లీలో కూడా మాట్లాడి నేను. కార్పొరేట్ హాస్పిటల్ పేదోళ్ళ రక్తం తాగుతున్నాయి, ప్రభుత్వం ఉన్నది పేదలను కాపాడాలని చెప్పి. విద్య వైద్యం 2 కళ్ళు మనకు. కాబట్టి ఈ వైద్యం విషయంలో విద్య విషయంలో చాలా ఆలోచన చేస్తున్నాం. సమస్యలని అర్థమైనాయి. ప్రభుత్వం మీద వాళ్ళకున్న మాక్సిమం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ కావాలి, ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు. ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళకి పోయి లక్షల రూపాయలు అప్పులు చేసి తల్లిదండ్రులు బాధపడొద్దు అని చెప్పి విద్య, వైద్యం, రోడ్లు, కరెంటు, మంచినీరు, సాగునీరు మీద ప్రత్యేకంగా రివ్యూలు చేసి డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్నాం. మీరందరూ కూడా ఇంకా సహకరిస్తే ఇంకా ముందుకు పోతాం. 100% సార్.